పుష్కరాల విషయానికి వచ్చేసరికి మే 26వ తారీఖు పరాభవనామ సంవత్సర అధిక జ్యేష్ఠ శుద్ధ దశమి తత్కాల ఏకాదశి మంగళవారం ఉదయం 11:44 ఉదయం గురుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. కాబట్టి మే 26వ తారీఖు నుండి జూన్ 6వ తారీఖు వరకు 12 రోజుల పాటు ఈ సంవత్సరం యమునా నదికి పుష్కరాలు వచ్చినాయి. కాబట్టి ఈ యొక్క పుష్కరం యమునా నది పుష్కరాలలో భక్తాదులు పాల్గొని దివ్యంగా పరమాత్మ అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క పుష్కరాన్ని ఉత్తరాది రాష్ట్రాల వారు పుష్కరాలు అతిగా ఆచరించరు, వారు కుంభమేళాన్ని ఆచరిస్తారు. కాబట్టి శ్రీకృష్ణ జన్మస్థలమైనటువంటి ఉత్తరప్రదేశ్లోని మధురలో యమునా నది కలదు. మధురలో ఉంది ఈ యొక్క యమునా నది. అక్కడ పుష్కరాలు జరుగును. యమునా నది ఒడ్డున ఆ యొక్క ఢిల్లీ నగరం ఉంది. త్రివేణి సంగమం, గంగా యమునా సరస్వతి నదులు కలిసి ఒకే ప్రదేశంలో ప్రయాగరాజులో ఉంది. అక్కడ కూడా పుష్కర స్నానం ఆచరించవచ్చును. యమునోత్రిలో పుట్టింది అన అక్కడ కూడా ఆచరించవచ్చును. యమునోత్రి, గంగోత్రి, యమునోత్రి అంటుంటాం కదా. యమునా నది పుట్టినటువంటి ప్రదేశం యమునోత్రిలో కూడా హర్యానాలోని యమునా నగర్, నోయిడా, మధుర, బృందావన్, ఆగ్రా మొదలగు నగరములు గుండా ఈ యమునా నది ప్రవహిస్తుంది. కాబట్టి ఆయా ప్రాంతాల యందు పుష్కర స్నానాన్ని తప్పక ఆచరించి యమునా నది యొక్క పుష్కర స్నాన ఫలాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం.